తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తుంది. సోమవారం అంటే గత రాత్రి ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈరోజు మంగళవారం రోజు ఆయనకు గుండె సంబంధితమైనటువంటి టెస్టులు చేయనున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి వివరాలను తెలియచేయలేదు. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయనకు సాధారణంగా జరిగేటువంటి రొటీన్ చెకప్లో భాగంగానే గుండె సంబంధితమైనటువంటి చెకప్ చేయటానికి ఆయన్ను ఆసుపత్రిలో చేర్చినట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఆయన హెల్త్ కండిషన్ మీద వైద్యులు బులెటిన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ మీద తిరుపతిలో కేసు నమోదైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుకి సంబంధించి ముందస్తు అరెస్టులు కానీ తొందరపాటు చర్యలు కానీ ఏవీ తీసుకోవద్దు అని చెప్పి పోలీసుల్ని ఆదేశించాలి అంటూ డైరీ చైర్మన్ అలాగే అధికారులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు మరికొద్దిసేపట్లో ఈ పిటిషన్ మీద విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏఆర్ డైరీ అధికారులు తమను అరెస్టు చేయవద్దని, అలాగే ముందస్తు చర్యలేవి తీసుకోవద్దని, ఈ బెయిల్కి సంబంధించి ఏ నిబంధనలు విధించినా సరే కోర్టు నిబంధనలకు కట్టుబడి ఉంటామని చెప్పి కోర్టుకు తెలియజేసినట్లుగా సమాచారం. మరికొద్దిసేపట్లో దీని విచారణకు చేపట్టనున్నటువంటి ఏపీ హైకోర్టు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. మరొక పక్క ఇదే కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు నిన్న కొనసాగాయి. కేసు అయితే వాయిదా పడింది 3వ తేదీకి. మరి ఓవరాల్గా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. లడ్డూ వివాదం చెలరేగిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అలాగే నటుడు ప్రకాష్ రాజ్ మధ్యలో ఎక్స్ వార్ నడుస్తుంది. ట్విట్టర్లో వార్ నడుస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన పరోక్షంగా స్పందిస్తూ వచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారి నిన్న మీడియా ముఖంగా స్పందించడం జరిగింది. విలేకరులు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య నడుస్తున్నటువంటి వివాదం గురించి స్పందించమని ఆయన కోరగా ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి దాంట్లో తప్పేమీ లేదని, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా తాను స్పందించడంలో తప్పేమీ లేదని, అలాగే పవన్ కళ్యాణ్ నిజమైనటువంటి లౌకికవాది అని, గతంలో ఆయన మద్రసాల గురించి మాట్లాడటం జరిగిందని, వాటికి చేయూతనిచ్చేలాగా ఆయన చేయటం జరిగిందని, విశాఖలో ఒక చర్చికి సంబంధించినటువంటి వివాదంలో కూడా వారికి అండగా నిలబడి పోరాటం జరిగిందని, ఇలా ప్రతి మతాన్ని వారి అభిమతాలను గౌరవించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఈరోజు హిందూ మతంలో ఇటువంటి వ్యవహారం చెలరేగినప్పుడు వారి తరపున పోరాడాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నారని, సో ఆయన నిజమైనటువంటి ఒక సెక్యులర్ అలాగే లౌకికవాది అని, కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని, అది అవతల వైపు ఉన్నది ప్రకాష్ రాజా జగన్మోహన్ రెడ్డి అనేది తర్వాతి విషయం అని, తప్పు ఎవరు చేసినా కానీ దానికి తగినటువంటి శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. లడ్డూలో ఇటువంటి వ్యవహారాలు చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది. ముడా కేసు, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, దీనికి సంబంధించినటువంటి భూముల పరిహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద కేసు నమోదైనటువంటి విషయం అందరికీ తెలిసింది. దీన్ని లోకాయుక్త పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన భార్య, సిద్ధరామయ్య భార్య పార్వతి స్పందించడం జరిగింది. ముడా ద్వారా తనకు లభించినటువంటి పరిహార భూములు 14 తిరిగి ఇచ్చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన భర్త గౌరవం కంటే ఆస్తులేవి ముఖ్యం కాదని, అలాగే తన భర్త ఇప్పటి వరకు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు ఎటువంటి తప్పులు చేయలేదని, తాను ఎప్పుడు ప్రజల కోసమే నిలబడి ఉన్నాడని, ఆయన గౌరవానికి భంగం వాటిల్లేలాగా తాను ఎప్పుడు ప్రవర్తించను అని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది. తన భూములను వెనక్కి ఇవ్వటానికి సిద్ధపడినట్లుగా ఆమె ప్రకటించడం, దీన్ని సీఎం సిద్ధరామయ్య కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి పిఎల్ఎం కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దీని కింద ఈడీ కేసులు నమోదు చేయటం జరిగింది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య మీద ఈడీ కేసు నమోదు చేసింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టే చెప్పుకోవచ్చు. దీని మీద ఈడీ విచారణ జరపబోతుందనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఏపీలో మరొకసారి ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్
ఎలక్షన్ కమిషన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఈ 4 జిల్లాలలో గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం తమ ఓటు హక్కుని నమోదు చేసుకోవాలి అని చెప్పి పిలుపునివ్వటం జరిగింది. అక్టోబర్ 1 నుంచి 30 తేదీలోగా ఈ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్లు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీరు ఎక్కడ తమ డిగ్రీ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ కనుక ఈ జిల్లాల్లో ఉన్నట్లయితే వీళ్ళు ఓటింగ్కి నమోదు చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించి సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మాత్రం వారి సంబంధిత ఒరిజినల్ అడ్రస్లోనే, ఆధార్ అడ్రస్లోనే ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. డిసెంబర్లోగా వీటన్నింటినీ ఖరారు చేసి ఎలక్షన్స్ నిర్వహించే దిశగా ఎన్నికల కమిషన్ అడుగులు వేస్తుంది. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలలో దాదాపుగా అన్నిటికీ పేర్లు మారుస్తూ వస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. అలాగే ఇప్పుడు కూడా మరొక పథకానికి పేరు మార్చింది. జగనన్న తోడు అనేటువంటి పేరుతోటి చిరు వ్యాపారులకు సంవత్సరానికి 10,000 రూపాయలు వడ్డీ లేనటువంటి రుణాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పథకం పేరు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల మేరకు ఈ పథకం పేరు మార్చాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అనేటువంటి పేరుని ఈ పథకానికి ఖరారు చేస్తున్నామని, ఇక నుంచి జగనన్న తోడు అనేటువంటి పేరు ఉండదు అని చెప్పి తెలియజేశారు. ఈ పథకం కింద చిరు వ్యాపారాలు ఇచ్చేటువంటి ఏడాదికి 10,000 రూపాయలు యథావిధిగా ఇవ్వనున్నారు. ఏపీలో నిన్నటితోటి మద్యం పాలసీ ముగిసింది. అంటే గత ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి, ప్రభుత్వమే నడిపేటువంటి మద్యం దుకాణాలకు సంబంధించి నిన్నటితో గడువు పూర్తయింది. ఇక ఈ రోజు నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావాలి. అయితే ఈ రోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎవరైతే మద్యం షాపులు పెట్టాలి అనుకుంటారో వీళ్ళ నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీలోగా ఎవరైతే టెండర్లో పాల్గొనాలనుకుంటారో వాళ్ళు ఒక్కొక్క అప్లికేషన్కి 2 లక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చేసి దరఖాస్తు ఫిల్ చేయొచ్చు. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధానాల్లోనూ ఫిల్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరు ఎన్ని టెండర్లైనా వేయొచ్చు, అంటే ఎన్ని దరఖాస్తులైనా కట్టొచ్చు. ఒక్కొక్క దరఖాస్తుకి 2 లక్షల చొప్పున పే చేయాలి. 10 దరఖాస్తులు వేస్తే 10 × 2 లక్షల చొప్పున పే చేయాల్సి ఉంటుంది. వీటిల్లో వారికి ఏవి తగిలితే అవి నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సో ఇది 2 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉండేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ ఏడాది సెప్టెంబర్ 12, 2025 నుంచి ఇది అమల్లోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా దసరాకి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసి మద్యం దుకాణాలు అందుబాటులోకి వచ్చేలాగా చర్యలు తీసుకున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేయటం జరిగింది. ఇక మద్యం మీద గత ప్రభుత్వం మొత్తం 11 రకాల ట్యాక్సులు వేసిందని, వీటిని తొలగించి 6 రకాల ట్యాక్సులు మాత్రమే అమల్లోకి తీసుకువస్తున్నామని, దీని ద్వారా క్వార్టర్ 99 రూపాయలకే ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పి ఆయన తెలియజేశారు. ముంబై నటి జత్వానీ కేసుకి సంబంధించి ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ ఉంది. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఐపీఎస్ అధికారుల మీద పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, తదుపరి విచారణ వరకు కూడా వేచి ఉండాలని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసుని ఈ నెల 1వ తేదీ అంటే ఈ రోజుకి వాయిదా వేసింది. సో కాబట్టి ఈరోజు ఈ కేసు మరొకసారి విచారణకు రానుంది. ఇప్పటికే ఈ ఐపీఎస్లు తమకు ముందస్తు బెయిల్ కావాలి అంటూ విశాల్ గున్ని, అలానే కాంతి రాణా టాటా, ఆంజనేయులు, సీతారామాంజనేయులు వీళ్ళంతా కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో వీరికి ఇప్పుడు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది ఈరోజు తెలిసేటువంటి అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే 2 విడతల పోలింగ్ పూర్తయింది. ఈరోజు 3వ విడత పోలింగ్ జరుగుతుంది. మొత్తం 90 స్థానాలు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఈరోజు 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం
ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. గత 2 విడతలలో కూడా ఎక్కువగా మహిళలే ఓటింగ్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ విడత పోలింగ్ అయిన తర్వాత ఈ నెల 8వ తేదీన కౌంటింగ్ జరిపి విజేతలను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. 8వ తేదీ కౌంటింగ్ అయితే జరుగుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అలాగే కౌంటింగ్ మీద రకరకాలైనటువంటి ఊహాగానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయని, అవేవి నమ్మవద్దని, ప్రతి రౌండ్కి అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లన్నీ ఎంత మెజారిటీతో ఉన్నారనేటువంటిది స్పష్టంగా ప్రజలకు తెలియజేయబడుతుందని, కాబట్టి ఎవరు అపోహలకు పోవద్దని, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికీ 56 సంవత్సరాల క్రితం ఒక విమానం భారత్లో కుప్పకూలిపోయింది. ఆ విమానానికి సంబంధించినటువంటి శకలాలు కానీ మృతదేహాలు కానీ ఈ రోజు వరకు లభ్యం కాలేదు. అయితే ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 7, 1968లో చండీగఢ్ నుంచి లేహ్ వెళ్తున్నటువంటి ట్విన్ ఇంజిన్స్ కలిగినటువంటి ఒక విమానం, ఇది AN-12 మోడల్ విమానం ఇది. సో దీంట్లో మొత్తం 102 మంది ప్రయాణికులతో వెళ్తూ ఉండగా ఇది రోహతంగ్ పాస్ దగ్గర కుప్పకూలిపోవటం జరిగింది. టవర్ తోటి కమ్యూనికేషన్ తెగిపోవటం, తర్వాత ఇది కూలిపోయింది అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. కొన్ని శకలాలు దొరికినప్పటికీ కూడా మృతదేహాలు అయితే లభ్యం కాలేదు. అప్పటి నుంచి సుదీర్ఘకాలంగా సెర్చ్ ఆపరేషన్ అయితే భారత్ కొనసాగిస్తూనే వచ్చింది. చివరకు 2003లో కొన్ని శకలాలు లభించడంతో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అప్పటి నుంచి కూడా సెర్చ్ చేస్తూ వచ్చారు. ఇక ఈరోజు ఒక 4 మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక ఒక్కసారి మనం వెళ్ళినట్లయితే సెర్చ్ ఆపరేషన్లో చాలా ముందడుగు వేశారనే చెప్పుకోవచ్చు. డోగ్రా స్కౌట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, అలాగే తిరంగా మౌంటైన్ రెస్క్యూకు చెందినటువంటి సిబ్బంది వీళ్ళు కొలాబరేటెడ్గా ఉమ్మడిగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ మృతదేహాలను కనుగొన్నట్లుగా తెలుస్తుంది. 2003లో అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్కు చెందినటువంటి పర్వతారోహకులు విమాన శిథిలాలను కనుగొనడం జరిగింది. ఆ తర్వాత భారత సైన్యం దీని మీద కొన్నేళ్లుగా అనేక సార్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 2005, 2006, 2013, 2019లో సెర్చ్ మిషన్లు నిర్వహించారు. ఇక్కడ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉండటంతో సెర్చ్ ఆపరేషన్ ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. 2019 నాటికి కేవలం 5 మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు. తాజాగా ఇప్పుడు మరొక 4 మృతదేహాలని గుర్తించినట్లుగా తెలియజేయడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఫ్లైట్కి చెందినటువంటి కొన్ని అవశేషాలను కూడా వీళ్ళు గుర్తించినట్లుగా ఆర్మీ అధికారులు ప్రకటించడం జరిగింది. మిగతా మృతదేహాలను కూడా త్వరలోనే గుర్తిస్తామని చెప్పి ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఈ 4 మృతదేహాలలో 3 పేర్లు మల్ఖాన్ సింగ్, సిపాయి నారాయణ్ సింగ్, క్రాఫ్ట్స్మెన్ థామస్ చరణ్లుగా గుర్తించారు. ఇక 4వ మృతదేహం ఎవరు అనేది ఖచ్చితంగా గుర్తించలేకపోయారు. అయితే వారి బంధువుల వివరాలు మాత్రం తెలుసుకోవటం జరిగింది. ఇక థామస్ చరణ్ అనేటువంటి వ్యక్తిది కేరళలోని పత్తనంతిట్ట జిల్లా యలంతూర్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకోవటం జరిగింది.